నాన్న ఏరా అదే నాన్న ఈరోజు ఎగ్జామ్స్ కొంచెం సెంటర్ దగ్గర దింపుతావా? లేదా నాన్న నాకు పొలంలో పని ఉంది, ఎవరైనా బండి లిఫ్ట్ అడిగి వెళ్ళిపో. అన్న లిఫ్ట్ ఇవ్వమన్నా, లిఫ్ట్ లిఫ్ట్. చా అన్న కొంచెం ఎగ్జామ్ టైం అయిపోతుంది, లిఫ్ట్ ఇవ్వమన్నా. చా అయ్యో ఎగ్జామ్ టైం అయిపోతుంది, మరి ఇటు వెళ్ళిపోదాం. సార్ సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్. టైం అయిపోయిందమ్మా, వెనక్కి వెళ్ళిపో. సార్ ప్లీజ్ సార్, దారి ఏం దొరకలేదు సార్. టైం అయిపోయింది, నీకు చెప్తే అర్థం కదా. సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది సార్. చెప్తే అర్థం కదా, టైం అయిపోతే లోపల పంపించరు. సార్ కావాలంటే మీకు కాల్ పెట్టుకుని సార్ పంపించండి సార్. బాబ్జీ గారు మీ అబ్బాయిని గేటు ముందు ఆపేశారు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఈ ఒక రోజుకి లోన పంపించాను సార్. అప్పటికే నేను డివైట్ మాటండి, పొలంలో పని ఉందని ఎవరన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోరా బాబు అన్నాను సార్. అవన్నీ మాకెందుకు, టైం అయిపోయింది, లోపల పంపినా కాదు. ఇప్పుడు దాకా చేసి వేస్ట్ అయిపోతుంది సార్. మీ దండం పెడితే మరి మా వాళ్ళని లోపలికి పంపించాను సార్. పెద్దలు మీరు ఎందుకని దండం పెడుతున్నారు? సార్ ఫోన్ చేసి అడిగితే నాదంట. హలో సార్, ఇక్కడ ఒక అబ్బాయి లేట్ అయిపోయారు, వాళ్ళ నాన్నగారు వచ్చి బతిమాలుతున్నారు, పంపించమంటారా? 10 minutes కదా లేట్ అయింది, పర్లేదు పంపించండి. ఓకే సార్, వెళ్ళు. పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో మొదటి అడుగు. అటువంటి పరీక్షకి వెళ్లే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళ జీవితంలో మొదటి అడుగు వేయడానికి సాయం చేస్తారని కోరుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.